రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారులు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం రాత్రి కాజీపేట వద్ద జరిగింది. బంధువుల అంత్యక్రియలకు వచ్చిన కుటుంబం తిరిగి బైక్ పై తమ ఊరికి వెళుతున్న క్రమంలో కాజీపేట వద్ద రోడ్డు మీద అడ్డంగా ఉన్న కంకర గుట్ట దాటబోతూ ఉండగా వీరిని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తెనాలి మండలం కాజీపేట వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు మృతి చెందారు. కొల్లిపర మండలం తోములూరు గ్రామానికి చెందిన అవుతు రవీంద్రారెడ్డి తన కుటుంబంతో పెదకాకాని మండలం నంబూరులో ఉంటున్నారు. తన పిన్నమ్మ మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు స్వగ్రామానికి భార్య సురేఖ, కొడుకు హర్షవర్ధన్ రెడ్డితో కలిసి వచ్చారు. శుక్రవారం రాత్రి తిరుగు ప్రయాణంలో ముగ్గురు కలిసి బైక్పై నంబూరు బయలుదేరారు. తెనాలి మండలం కాజీపేట వద్ద రోడ్డు గోతులతో నిండిపోయి ఉండటం, అట్లాగే అక్కడ మరమ్మతుల కోసం పోసిన కంకరగుట్ట మీద నుంచి ముందుకు వెళ్లే క్రమంలో వీరి బైక్ అదుపు తప్పింది. అదే సమయంలో గుంటూరు వైపు నుండి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో హర్షవర్ధన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన రవీందర్ రెడ్డిని తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. రవీంద్రారెడ్డి భార్య సురేఖ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలాన్ని రూరల్ పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో తెనాలి పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా గడిచిన 10 రోజుల వ్యవధిలో 4 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ నెల 14వ తేదీన జేఎంజే కాలేజీ వద్ద ఆటో బైక్ ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వస్తున్న బి జ్ఞానరాజు మృతి చెందాడు. ఆ మరుసటి రోజు 15వ తేదీన విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ దాటిన తర్వాత కటివరం సమీపంలో గుంతలమయంగా మారిన రోడ్డులో మరో ప్రమాదం జరిగింది. చెంచుపేట యూనిహోమ్స్లో నివాసం ఉంటున్న యార్లగడ్డ హనుమంతరావు గతుకుల రోడ్డులో ప్రయాణిస్తూ మోటార్ బైక్ కదుపు తప్పి కింద పడటంతో అతని పైనుండి లారీ దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇప్పుడు తాజాగా శుక్రవారం రాత్రి కాజీపేట వద్ద మోటార్ బైక్ కదుపు తప్పి కింద పడటంతో లారీ ఢీకొట్టిన ఘటనలో తండ్రి కొడుకులు దుర్మరణం చెందారు. ఈ విధంగా తెనాలి పరిసర ప్రాంతాల్లో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది.